నమస్తే. వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. ప్రెజెంట్ శిల్పారామంలో మండల ఆర్ట్ గురించి అయితే చాలా వింటూ వస్తున్నాం. సో ఆ మండల ఆర్ట్ ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. పదండి. సో మండల ఆర్ట్ మొత్తానికి అయితే నేర్పించే మేడం అయితే ప్రెజెంట్ మైత్రి గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి అసలు మండల ఆర్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. సో మండల ఆర్ట్ అంటే ఏంటండి అసలు? మండల ఆర్ట్ మన ముందు తరాల నుండి వచ్చిందండి. బుద్ధిజం నుండి, హిందూయిజం నుండి ఉన్న ఆర్ట్ అండి ఇది. సో ఇది మెడిటేషన్ కోసం ఎక్కువ యూజ్ చేస్తారండి. అప్పట్లో బుద్ధిజంలో, హిందూయిజంలో మనం టెంపుల్స్లో చూసాము. బుద్ధిస్ట్లో వాల్స్లో ఉంటాయి పెయింటింగ్స్ అన్నీ. మండల ఆర్ట్ అక్కడి నుండి వచ్చిందండి. మధ్యలో మళ్ళీ ఎవరికి తెలియకుండా అయిపోయింది. సో దాన్ని బయటికి తీసుకొద్దామని ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. నా జర్నీ 10 years నుండి ఉందండి ఇందులో. 10 years నుండి ఒక జర్నీ చేస్తున్నారు ఒకటి ఆర్ట్ ఫామ్ నుండి. సో మీరు నేర్పించాలని మీకు ఎప్పుడు అనిపించింది, ఎలా అనిపించింది? సో ఇనిషియల్లో నేను ఈ పెయింటింగ్స్ అన్నీ వేసి మామూలుగా మౌత్ పబ్లిసిటీతో సేల్స్ అలా చేసేదానండి. ఒక 3 years తర్వాత నుండి శిల్పారామంలో ఎస్ఓ సార్ కిషన్ రావు గారు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ క్యాంప్ పెట్టమ్మా, ఈ ఆర్ట్ని ఇంకా నలుగురిలోకి పరిచయం చేద్దాము ఈ ఆర్ట్ని అని తీసుకొచ్చారు. సో 3 years నుండి శిల్పారామంలో ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను. మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఏంటి అది? ఇది మండల ఫామ్ అండి. మండల అంటే సర్కిల్ అనమాట. సో మనం ప్యాటర్న్ ఏదైనా సర్క్యులర్ ఫామ్లోనే డెవలప్ చేస్తూ వెళ్తాము. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మండలాలో ఇది బుద్ధిజం నుండి వచ్చిందండి. మోస్ట్ ప్రాబబ్లీ మన ప్యాటర్న్స్లో లోటస్ ఎక్కువ ఉంటుందండి. సో ఫ్లవర్ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. ఇలా అన్ని ఫ్లవర్ ప్యాటర్న్స్ ఉంటాయి. మిర్రర్ అనేది ఎంబలిష్మెంట్ కోసము నా సిగ్నేచర్ అండి. మిర్రర్ నేను యాడ్ చేశాను. సో ఇది చేయడానికి ఎంత టైం పడుతుంటుంది? ఇది 2 feet పెయింటింగ్ మేడం. ఈ సైజ్ పెయింటింగ్ ఫినిష్ చేయడానికి 2 days పడుతుందండి. పెయింటింగ్ పార్ట్ తర్వాత మనం వార్నిష్ వేస్తాము పెయింటింగ్ ప్రొటెక్ట్ చేయడానికి. వార్నిష్ తర్వాత మిర్రర్స్ పెడతామండి. అండ్ ఈ మిడిల్ పార్ట్ కస్టమర్ చాయిస్ అండి. కొందరు వినాయకుడు అడుగుతారు, కొందరు దుర్గమ్మ ఆడుతారు, స్వస్తిక్, ఓం ఏదైనా పెట్టుకోవచ్చు. ఎవరిష్టం, కస్టమర్ చాయిస్. అలా కస్టమైజ్ చేసి ఇస్తాము. అండ్ ఇది 2.5 feet పెయింటింగ్ అండి. ఇది వుడెన్ లేజర్ కట్అవుట్ అండి. ఓమ్ ఇది లేజర్ కట్అవుట్. మనకు కావాల్సినట్టు మనం లేజర్ కటింగ్స్ అలా చేయించుకుంటాము. ఇది 2.5 feet డయామీటర్ అండి. ఈ పెయింటింగ్ ఫినిష్ అవ్వడానికి పెయింటింగ్ పార్ట్ వరకే 4 to 5 days పడుతుందండి. నెక్స్ట్ వార్నిష్ అండ్ నెక్స్ట్ మిర్రర్స్కి ఇంకో 1.5 day అలా పడుతుంది. అంటే ఇప్పుడు బిగినర్స్ ఎవరైనా రావాలి అని అనుకుంటే ఇప్పుడు అసలు నాకు ఆర్ట్ గురించి ఏం తెలియదు కానీ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, అప్పుడు బేసిక్గా ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి నేర్చుకునే ట్రైనర్కి? మిగతా ఏ ఆర్ట్స్ అయినా ఏవైనా అండి బేసిక్స్ పెన్సిల్ స్కెచెస్ కానీ అలా వచ్చి ఉండాలి. మండలాకి మాత్రం డ్రాయింగ్ మీద 0 knowledge ఉన్నా కూడా మండలా వేయగలరండి. ఓకే. సో 0 knowledge నుండి ఇంత మంచి ఆర్ట్ తీసుకెళ్తున్నారు. చాలా స్టూడెంట్స్ కి నేర్పించారు ఇంతవరకు? ఇప్పటి వరకు నేను ఒక 225 above నేర్పించాను మేడం. అండ్ ప్రతి బ్యాచ్కి ఇప్పుడు 30 members-ని సెట్ చేశాను. 30 members నాకు సెప్టెంబర్ వరకు బ్యాచెస్ ఉన్నాయండి. మొత్తం ఆల్మోస్ట్ అన్ని బుక్ అయిపోయాయి. సెప్టెంబర్ వరకు బుక్ అయ్యాయి మ్యామ్. అండ్ ఇది 3 feet పెయింటింగ్ అండి. 3 feet పెయింటింగ్. అది కస్టమర్ చాయిస్, లార్డ్ గణేష కావాలి అని. ఇది గణేష పెట్టుకొని ఈ పెయింటింగ్ ఒక్కొక్క లూప్ మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళడానికి, ఈ పెయింటింగ్ పార్ట్ అవ్వడానికి మనకి 7 to 8 days పడుతుందండి. ఈ పెయింటింగ్కి మనకి 9 days పడుతుందండి మొత్తం టోటల్లీ ఫినిష్ అవ్వడానికి. 9 days పడుతుంది. అంటే యాజ్ అ ఫ్రెషర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్? ఫ్రెషర్కి ఇంకెక్కువ టైం పడుతుందండి. ఇది ఇప్పుడు నాకు ఇంత జర్నీలో ఉన్నాను కాబట్టి నాకు పెయింటింగ్ చేయగలను. 8 to 9 daysలో ఫినిష్ అవుతుంది. అసలు మైత్రి గారు మండల ఆర్ట్ ఎప్పుడు నేర్చుకున్నారు? అంటే అసలు నేర్చుకోవడానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, మీకు ఆ ఇన్స్పైర్ అయ్యే పర్సన్ ఎవరు, ఏంటి? యాక్చువల్గా నేను మ్యాథ్స్ టీచర్నండి. నేను మ్యాథ్స్ సిబిఎస్ఈ మ్యాథ్స్ ట్యూషన్స్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో నేను మ్యాథ్స్ చెప్పేదాన్ని. సో నా డాటర్కి మ్యాథ్స్ చెప్తూ ఉన్నప్పుడు నాకు ఎట్ ద సేమ్ టైం నాకు పెయింటింగ్ పైన కూడా ఇంట్రెస్ట్ ఉందండి. సో మ్యాథ్స్ని రిలేట్ చేస్తూ పెయింటింగ్స్ ఎలా వెళ్దాము ఏంటి అన్న రీసెర్చ్ నాకు మండల ఆర్ట్ దొరికిందండి. మండల ఆర్ట్లో వేస్తున్నప్పుడు నాకు ఆ పీస్ఫుల్నెస్, అలా ప్రశాంతత దొరికేసరికి నేను దీంట్లో కంటిన్యూ అవుతున్నా అండి.
అప్పట్లో నాకు వేసిన ఫస్ట్లో నాకు ఎండిఎఫ్ బోర్డ్ పైన పెయింటింగ్ వేయాలి, ఇది షో పీస్ లాగా పెట్టుకోవాలి అన్న ఐడియా లేక క్యాన్వాస్ మీద చేసేదాన్ని. క్యాన్వాస్ కంటే నాకు ఎండిఎఫ్ బోర్డ్ పైన అయితే లైఫ్ ఎక్కువ ఉంటుంది అని ఎండిఎఫ్ బోర్డ్ పైన స్టార్ట్ చేశాను. సో మనకి సర్క్యులర్ ప్యాటర్న్స్ డెవలప్ చేయడము మ్యాథ్స్తో లింక్ అయి ఉంటుందండి. అన్ని సర్కిల్స్, డిగ్రీస్, యాంగిల్స్ చూసుకుంటూ మనము ప్యాటర్న్ డెవలప్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో దట్ మనకు ఒక్కొక్క ఫ్లవర్ సేమ్ సైజులో వస్తుంది. మీరు నోటీస్ చేసినా చూడండి, ప్రతిదీ డీటెయిల్గా ఒకే సైజులో ఉంటుందండి. డాట్ కూడా, ఫ్లవర్ కూడా ఒకే సైజులో ఉంటుంది. మొత్తానికైతే ఒక మ్యాథ్స్ టీచర్, డ్రాయింగ్ టీచర్ లాగా అయిపోయింది. మ్యాథ్స్ టీచర్కి చాలా దూరంగా ఉంటారు చాలా మంది స్టూడెంట్స్, కానీ డ్రాయింగ్ టీచర్కి చాలా క్లోజ్గా ఉంటారు, అటాచ్మెంట్ ఉంటుంది. సో మ్యాథ్స్ టీచర్ నుండి ఇలా ఆర్ట్ టీచర్ లాగా అయ్యారు కాబట్టి అప్పుడు డిఫరెన్స్ ఏమైనా ఉందా స్టూడెంట్స్ దగ్గర నుండి? ఆబ్వియస్గా అండి, నేను మ్యాథ్స్ కూడా అంత స్ట్రెస్గా చెప్పకపోయేదండి. మ్యాథ్స్ కూడా కూల్గానే నేర్పించేదాన్ని. అండ్ ఇలా ఈ సైడ్ వచ్చాక అండి నాకు చాలా రిలీఫ్ వచ్చింది. సో దట్ ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఆ పీస్ఫుల్ కావాలి, స్క్రీన్ టైం తగ్గియాలి, ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గియాలి అని ఇక్కడ నేను ఫ్రీ ట్రైనింగ్ స్టార్ట్. అదే ఇప్పుడు ఆర్ట్ నేర్చుకోవాలి అని అంటే చాలామంది అంటారు స్ట్రెస్, ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఈ జనరేషన్కి డిప్రెషన్, స్ట్రెస్ లేదు అంటే ప్రతిదీ ఓవర్ థింకింగ్ చేయటం అది బాగా అలవాటు అయిపోయింది. సో అలాంటి వాళ్ళందరూ ఈ ఆర్ట్ నేర్చుకుంటే ఫ్రీ అవ్వచ్చా అంటే వాళ్ళ మోస్ట్ ప్రాబబ్లీ మ్యామ్. హైపర్ టెన్షన్లో ఉన్నవాళ్ళు, హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నవాళ్ళు అలా ఇక్కడికి వస్తారండి నేర్చుకోవడానికి. తను చెర్లపల్లి నుండి ఒక ఆవిడ వస్తారు, తనకి హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో తను డాక్టర్ని కాంటాక్ట్ అయినప్పుడు తను ఏదైనా ఆర్ట్ థెరపీలో జాయిన్ అవ్వండి అని సజెస్ట్ చేశారంట. సో తను ఇక్కడి వరకు వచ్చి నేర్చుకునే ఆవిడ, తన హార్ట్ బీట్ కంట్రోల్ చేసుకోవడానికి, నార్మల్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. మీ స్టూడెంట్స్ కేటగిరీ అంటూ ఏమైనా ఉంటుందా, ఈ ఏజ్ వాళ్ళు అని? యాక్చువల్గా ఇప్పుడు నేను తీసుకునేది చిన్నపిల్లలకి తీసుకోవట్లేదండి. చిన్నపిల్లలకి శిల్పారామం వాళ్ళు సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తారు. సో చిన్నపిల్లలందరికీ అక్కడే చెప్తున్నాను. ఇక్కడ వచ్చే వాళ్ళు మాత్రం అందరూ జాబ్ ఎంప్లాయీస్, పెద్దవాళ్ళు అందరూ అలా వస్తారు. ఓకే. సో ఇప్పుడు మీరు ఏమేమి ఆర్ట్స్ నేర్పిస్తున్నారు స్టూడెంట్స్ అందరికి? ఇక్కడ నేను మండల ఆర్ట్ నేర్పిస్తాను అండి, లిప్పన్ ఆర్ట్ నేర్పిస్తాను. లిప్పన్ అంటే ఇది మౌల్డెడ్ క్లే దొరుకుతుందండి. యాక్చువల్గా ఇది రాజస్థానీ ఆర్ట్ క్రాఫ్ట్ అండి. ఇది మనకు మౌల్డెడ్ క్లే దొరుకుతుంది మార్కెట్లో. ఈ మౌల్డెడ్ క్లే తోటి మనము స్ట్రింగ్స్ చేసుకొని డిఫరెంట్ ప్యాటర్న్స్ చేసుకొని చేస్తామన్నమాట. ఈ మిర్రర్ది కూడా మీరే తీసుకొచ్చారని అన్నారు కాబట్టి, సో మిర్రర్ నా సిగ్నేచర్ అండి. ఇది సిగ్నేచర్ స్టెప్ లాగా మీరు దానికి పెట్టాలనుకున్నారు. సో ఇలా మండలాట్లో ఇలా చేయాలి. ఇది మిర్రర్ మొసాయిక్ అండి. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్. మండలా కాదు, ఇది మిర్రర్ మొసాయిక్. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్. ఇది మనకి వాల్ పుట్టి ఉంటుంది కదండి, పౌడర్, దాంట్లో ఫెవికాల్ మన చాయిస్ ఆఫ్ కలర్ యాడ్ చేసేసి ఇది ఇలా పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసిన తర్వాత అది డ్రై అయిన తర్వాత వైప్ చేయాలి. ఓకే. సో ఇన్ని ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి, ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మీ దగ్గరకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అంటే ఆర్ట్ అంటే కొంతమందికి ఆర్టిస్ట్ వాళ్ళే వేయాలి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే నేర్చుకుంటారేమో అని ఒక అపోహలా ఉంటుంది. కానీ యాజ్ అ బిగినర్, యాజ్ అ ఫ్రెషర్, కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మా ఫ్యామిలీలో మండల ఆర్ట్ నేర్పిన వాళ్ళు అంటే నేర్చుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరూ లేరండి. నా ఇంట్రెస్ట్తో నేను మండల ఫీల్డ్లోకి వచ్చాను. అండ్ ఇందులోకి వచ్చిన తర్వాత నాకు ఒక టీం కావాలి అండ్ అందరికీ నేర్పివ్వాలి అని. యాక్చువల్గా నా మోటో మన సోల్జర్స్ వాళ్ళ వైఫ్ వాళ్ళకి నేర్పిద్దాము అని నా మోటో అండి. సో వాళ్ళకి ఉపాధి కావాలి అని. ఇప్పుడు మనకి మన స్టేట్లో అయితే గవర్నమెంట్ డ్వాక్రా గ్రూప్స్ అని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ ఉంటాయి కదండి. అలా కాకుండా నేను ఇలా బార్డర్లో ఫైట్ చేసి అలా సోల్జర్స్ వల్ల ప్రాణాలు పోయిన వాళ్ళ వైఫ్స్కి ఇది ఒక ఎంప్లాయ్మెంట్ ఇద్దాము అన్న మోటోలో నేను స్టార్ట్ చేశానండి. కాకపోతే ఇక్కడ అలా ఎవరు దొరకట్లేదండి. సో నేను ఎప్పటికైనా వాళ్ళకి ట్రైన్ చేయాలనేదే నా ఉద్దేశం అండి. అంటే ఇప్పుడు మీరు ఆర్ట్ నేర్పిస్తున్నారు, ఓకే, కానీ ఎంప్లాయ్మెంట్ ఇది ఏ విధంగా సక్సెస్ అవుతుంది అంటారు? యాక్చువల్లీ ఇప్పుడు నా దగ్గర నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు సెకండ్ ఇన్కమ్ కింద ఇవి ప్లాన్ చేస్తున్నారండి. మౌత్ పబ్లిసిటీతో వాళ్ళ కంపెనీస్లో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాల్ డెకరేషన్స్ కానీ, హోమ్ డెకోర్ కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ, గిఫ్టింగ్
టీచింగ్ పర్పస్లో కానీ ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చేదండి నా దగ్గర రాజమండ్రి. సో తను ఇలాంటి చిన్న చిన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ చేసి తను సాటర్డే సండేస్ వాళ్ళ ఆఫీస్లో కానీ ఇంట్లో బయట ఎక్కడైనా కమ్యూనిటీస్లో కానీ ఎగ్జిబిషన్స్ పెట్టేసి తను సెకండ్ ఇన్కమ్ లాగా చూస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు టీనేజర్స్ నుండి ఇంకా అబౌవ్ ఒక 50 వాళ్ళు 50-60 వరకు అందరూ వస్తారు మ్యామ్. మీకు బెస్ట్గా అనిపించిన స్టూడెంట్ ఎవరైనా ఉన్నారా? ఎప్పటికీ గుర్తుకుండిపోయే స్టూడెంట్? చాలా మంది ఉన్నారండి. ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఎంప్లాయీ వచ్చేదండి దివ్య అని, విద్య అని. ఆ దివ్య విద్య ఇద్దరు ఐసిఐసిఐ బ్యాంక్లో వర్క్ చేశారు. వాళ్ళు చాలా బాగా నేర్చుకున్నారు. తర్వాత కుస్మా అని ఒక అమ్మాయి వచ్చింది, తను చాలా బాగా నేర్చుకుంది. ఇలా ఉన్నారండి, ప్రతి బ్యాచ్కి ఉంటారు ఒకరు. అంటే ఒక గురువుకి ఏంటంటే శిష్యురాలు చాలా ఎత్తుకెదిగి తను మంచిగా ఒక సెటిల్ అయిపోయి, మేడం మీ దగ్గర నేర్చుకున్నాం ఈ ఆర్ట్ వల్ల మాకు ఇంత ఇప్పుడు వచ్చింది కుస్మా అనే అమ్మాయి సెకండ్ ఇన్కమ్ కింద ఇది చూస్ చేసుకుంది అనమాట. తను చేస్తుంది ఫ్రీగానే అనమాట. ఎందుకు పెట్టారండి? స్ట్రెస్ రిలీఫ్ కోసమే నాది పెట్టండి. అండ్ తర్వాత వీళ్ళు ఇంట్రెస్ట్ చూసాక ఓకే వీక్లీ 2 days కదా, ఓకే ఎంజాయ్ చేద్దాము, నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టము, ఎంజాయ్ చేద్దాము అనుకున్నాను. సో అది 10 to 12 members లిమిట్ కాస్త 30 members అయిపోయారు. ఓకే, సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడ కాకుండా ఇంకేదైనా మీరు హోమ్ ట్యూషన్స్ కానీ ఆన్లైన్? పెడతా అండి, ఇప్పుడు సమ్మర్ కదండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ వరకు రాలేకపోతుంటారు, మేడం దగ్గర నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. లైవ్ సో వాళ్ళ క్లాసెస్ కోసం ఆన్లైన్ ఏమైనా ఆన్లైన్ కంటే లైవ్ క్లాసెస్ నేను ప్రిఫర్ చేస్తాను అండి. ఆన్లైన్ కావాలి అనుకుంటే ఇప్పుడు యూఎస్ఏ బ్యాచెస్ కోసం, యూఎస్ఏ వాళ్ళ కోసం 17th ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మండే నుండి యాక్చువల్గా రేపటి నుండి ఎల్లుండి నుండి స్టార్ట్ అవుతుంది. అలా యూఎస్ఏ వాళ్ళకి ఎలా ఉంటుందంటే 15 hours మన నైట్ సెషన్స్ ఉంటాయండి. అండ్ ఇండియా వాళ్ళకు కూడా ప్లాన్ చేస్తున్నాను. బట్ ఇలా ఆన్లైన్ కాకుండా నా స్క్రీన్ టైం తగ్గిద్దామనే కదండి. సో లైవ్గా తీసుకోవాలని నా ఇంటెన్షన్ అండి. మీ కమ్యూనిటీస్లో ఎవరైనా 10-15 members గ్యాదర్ అయితే అలా నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను మీ కమ్యూనిటీకి వచ్చి చెప్తా అండి పిల్లలకి. ఓ వావ్, అది చాలా గ్రేట్ అండి. ఎందుకంటే టీచరే మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చి చెప్పడం అంటే మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు జాబ్లో ఉండి పిల్లల్ని తీసుకెళ్ళడం ప్రాబ్లం కదండి. సో నేను వాళ్ళ కమ్యూనిటీకి వెళ్ళి 15 days ట్రైనింగ్ సెషన్. మదర్గా ఆలోచించారు, యాజ్ ఎ టీచర్గా ఆలోచించారు. అలా ఇదని కాకుండా ఒక ఆర్ట్ టీచర్ ఎలా నేర్పించాలి, ఓపిక అయితే చాలా ఎక్కువ ఉండాలి. యాక్చువల్గా ఓపిక లేని వాళ్ళకి కూడా మండలా వేస్తుంటే ఓపిక వస్తుందండి, ఓపిక పెరుగుతుందండి మండలా వల్ల. ఇప్పుడు ప్రతి చిన్నదానికి యాంగ్జైటీ ఇష్యూస్ అని చాలా మంది బాధపడుతున్నారు. ఏ దానికైనా ఒక డెడ్ సిచ్యువేషన్ పెట్టేసుకుంటున్నారు యూత్ అందరూ. సో అలాంటి వాళ్ళకి మీ ఆర్ట్ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డాట్స్తో స్టార్ట్ చేస్తామండి. డాట్తో స్టార్ట్ చేసి డాట్ పెట్టితున్న ప్రాపర్గా 10 dots 20 dots 30 dots ఒక మనం 20 to 30 minutes ఈ ప్రోగ్రాంలో కూర్చున్నామంటే ఆటోమేటిక్గా మన మైండ్ కామ్ అవుతుందండి. కామ్ అయినప్పుడు ఇప్పుడు మీరు అన్నారు కదా డెత్ వరకు వెళ్తున్నారు అని, అలాంటి అంత ఆలోచనల నుండి అయితే మనకి దొరుకుతుందండి. ఏదో ఒక ఆలోచన దొరుకుతుంది, ఇలా కాదు అలా చేయాల్సింది అని ఒక ఆలోచన దొరుకుతుంది. సో మైత్రి గారు, అంటే విన్నాము స్ట్రెస్ రిలీఫ్ చేస్తున్నారు ఇదంతా. సో స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఎంతవరకు నేర్చుకున్నారు, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, ఎంత టైం పడుతుంది అనేది తెలుసుకుందాము. ఓకే, హాయ్ అండి. హలో, సో మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎప్పటి నుండి నేర్చుకుంటున్నారు ఈ ఆర్ట్? ఇది నా 2nd class. నేను అల్వాల్ నుంచి వస్తున్నాను. ఎలా తెలిసింది మైత్రి మ్యామ్ గురించి? నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను మేడం గురించి. సో రీల్ చూడగానే ఇట్స్ రియలీ ఆసమ్ అనుకున్నా. సో ఆర్ట్ అనేది లైక్ చాలా పేషెన్స్ ఉండాలి, అండ్ ఇంకొకరికి నేర్పించాలంటే కూడా చాలా పెద్ద మనసు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో అంతా కమర్షియల్ ఇదంతా అయిపోయింది. సో నాకు ఆల్రెడీ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ టచ్ ఉంది. బట్ డ్యూ టు ఈ బిజీ లైఫ్స్లో ఇదంతా నేను వదిలేశాను. బట్ నేను మళ్ళీ అనుకున్నా, మళ్ళీ మన కోసం టైం ఇవ్వాలి, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆర్. ఎలా నేర్పిస్తున్నారు మేడం? చాలా పేషెన్స్. అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నా నేను ఒక్కసారి కూడా అసలు అంత ఓపిక్గా చెప్తారు. ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి అర్థం కాకపోయినా మేడం చెప్తారు. చాలా పేషెన్స్, చూస్తేనే అర్థం అవుతుంది. ఓకే, మేడం మ్యాథ్స్ టీచర్ తెలుసా? నాను. సో నేను మేడం ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా చూసాను. డెఫినెట్లీ మేము మీలాంటి యూత్కి, అంటే నెక్స్ట్ యూత్ రావాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? డెఫినెట్లీ చెప్తాను. ఆర్ట్ అనేది ఫర్దర్గా చాలా ఎవరికైతే ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, చాలామంది రీజన్స్ వల్ల వదిలేసి ఉంటారు ఈ బిజీ షెడ్యూల్స్లో వాళ్ళ లైఫ్స్లో. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఫ్లై. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. సో ఫస్ట్ మీకోసం టైం అంటూ ప్రతి ఒక్కరు ఇవ్వాలి.
అందరు చెప్తారు నో టైం అది అని. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్. ఫస్ట్ వీ షుడ్ లవ్ అవర్ సెల్ఫ్. ఐ థింక్ వీ షుడ్ టేక్ టైమ్ ఫర్ అవర్ సెల్ఫ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ సెల్ఫ్ సో దట్ మనం కూడా హ్యాపీగా ఉంటాం. సో ఇక్కడికి వచ్చినంతసేపు అసలు ఏం గుర్తుండదు. 3 hours అసలు అంత ఫాస్ట్గా అయిపోయిందా అని అనిపిస్తుంది. సో ఏం గుర్తుండదు. సో యా, ఐ విల్ టెల్ ఎవ్రీబడి షుడ్ కమ్ సో దట్ వాళ్ళకి తెలుస్తుంది. పేషెన్స్ కూడా చాలా వస్తుంది. ఆర్ట్ ఊరికే వేయలేము. ఇట్స్ లైక్ వెరీ కేర్ఫుల్గా జాగ్రత్తగా వేయాలి. సో చాలా పేషెన్స్ కావాలి. సో ఎవరికైతే పేషెన్స్ లేదో సో డెఫినెట్గా పేషెన్స్ అనేది వస్తుంది డెఫినెట్గా. సో స్వీట్ ఆఫ్ యూ. యాక్చువల్లీ ఏంటి మేడం మొత్తం పేషెన్స్ పేషెన్స్ అంటున్నారు. మీ స్టూడెంట్స్ని కొట్టరా స్కూల్లో? అసలు కొట్టడం కాదండి, వీళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వరు, వాళ్ళు కూల్గా వేసుకుంటారు. And ఇక్కడికి వచ్చి భయపెడతారు కదా చాలా మంది. ఇక్కడికి వచ్చి మారిన వాళ్ళు కూడా ఉంటారండి. ఆ కొంచెం స్ట్రెస్ లెవెల్స్, ఆ ఎగ్జైట్మెంట్ తగ్గించుకునే వాళ్ళు ఉంటారు. నేను ఇంత సింపుల్ టీచర్ని, స్వీట్ టీచర్ని చాలా తక్కువ చేస్తున్నాను. తను వెన్నెల అండి. తను కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ, యాంగ్జైటీ ఎక్కువ. సో తను ఇప్పుడు 2 months నుండి ఇక్కడ క్లాస్కి వస్తుంది. ఓకే, తను నేర్చుకోవడం కాకుండా వేరే వాళ్ళకు కూడా గైడ్ చేస్తుంది, సపోర్ట్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. నాకు హెల్ప్ చేస్తుంది తను. సో మీరు మేడంతో 2 months జర్నీ చేశారు కాబట్టి ఎలా అనిపించింది? బాగుంది. ఇట్స్ ఒక టైప్ ఆఫ్ పీస్ఫుల్నెస్. మెడిటేషన్ ఎలా చేస్తారు మీరు, అలాగే ఇది కూడా చేస్తారు. సో నాకు పేషెన్స్ చాలా తక్కువ. ఇక్కడికి వచ్చాక పేషెన్స్ నేర్చుకున్నాను. మేడం చాలా కూల్గా చెప్తారు, ఎన్నిసార్లు అడిగినా చెప్తారు, ఎన్నిసార్లు రిపీట్ చేయమన్నా చేస్తారు. మీ ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకోవడమే. ఇట్స్ లైక్ అ డిఫరెంట్ వరల్డ్ మీరు ఇక్కడికి వచ్చాక. మేడం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు కాబట్టి ఇట్స్ నాట్ లైక్ ఏ క్లాస్ రూమ్ లాగా ఏమీ జరగదు. మీరు వస్తారు, మేడం మీకంటూ స్పెషల్గా చెప్పినట్టు ఉంటుంది. సో మీరు ఆర్ట్ నేర్చుకున్నట్టు ఉంటుంది, మీకు పీస్ఫుల్నెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో వర్క్ చేసే వాళ్ళకి బేసికలీ స్క్రీన్ టైం కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో అది రెడ్యూస్ అవుతూ ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. బేసికలీ నేను వర్కింగ్ కాబట్టి చెప్తున్నాను, నాకు ఒక స్ట్రెస్ రిలీఫ్ లాగే జరుగుతుంది. అంటే వాలంటీర్గా చేస్తున్నారు అంటున్నారు కదా మేడం. సో మీరు అంటే మేడం ఆల్మోస్ట్ అందరికీ ఫ్రీగా నేర్పిస్తున్నారు. మీరు వాలంటీర్గా చేరారు కాబట్టి మీకు ఎలా అనిపించింది, అది ఎందుకు చేరాలనుకున్నారు? నేను వాలంటీర్గా అంటూ ఏం కాదు, ఫస్ట్ నేను కూడా నేర్చుకోవాలనే చేరాను. ఇప్పుడు కొంచెం హెల్ప్ చేస్తున్నాను అంతే. ఎన్ని మంత్స్ అయిపోయింది? 2 months. 2 months. ఏమేమి నేర్చుకున్నారు అయితే? నేను ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ప్రెజెంట్ మండాలానే నేర్చుకున్నాను. దాంట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉన్నాను. నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు, ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉన్నాను. సో అది ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను నేను. మేడం దగ్గర నుండి నేర్చుకోవాలంటే ఒక క్వాలిటీ ఏం తీసుకుంటారు? పేషెన్స్. చాలా బాగా చెప్తారు. ఇంతమందికి చెప్పాలి అంటే ఎక్కడో కొంచెమన్నా విసుగు వస్తూనే ఉంటుంది ఎవరికన్నా. అండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటాం, అది ఇట్స్ హ్యూమన్ నేచర్. బట్ మేడం దగ్గర నేను చూసింది, నేర్చుకోవాల్సింది అనుకుంటుంది పేషెన్స్, ఆ కామ్నెస్, అది నేర్చుకోవడం అనేది చూస్తున్నాను. ఓకే, ఇంకొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పెద్ద ఆవిడ ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి? మేము అంబర్పేట నుంచి వచ్చామండి. అయితే ఫ్రీ కోచింగ్ అనగానే ఇంకా నేను జాయిన్ అయిపోయాను. అసలు ఈ మండాలా ఆర్ట్ అనేది ఫ్రీగా నేర్పించడమే గొప్ప సంగతి. అయితే ఎవరైనా ఆపర్చునిటీ ఇది యూజ్ చేసుకోవాలి. అయితే ఇలాంటి అవకాశం ఎవరికి రాదు, ఇట్లా ఫ్రీగా నేర్పించడము. నేను ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ని, నేను కూడా నేర్పిస్తాను. కానీ మండాలా నేర్చుకోలేదని ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని నేర్చుకుంటున్నాను. నేను ఒక 1 month అయింది నేర్చుకున్నాను. ఇప్పుడు మొజాయిక్ ఆర్ట్ నేర్చుకుంటున్నాను. పీస్ఫుల్ వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది. చాలా స్ట్రెస్కి ఉన్నప్పుడు కూడా మనము మండాలా చేసినప్పుడు మనకి పేషెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఆల్రెడీ పేషెన్స్ ఉండాలి టీచింగ్ చేసేటప్పుడు పిల్లలకి. అయితే నేను స్కూల్లో టీచ్ చేస్తాను, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్. అయితే ఇది కూడా నేర్చుకుందాము, పిల్లలకి నేర్పించాలి అంటే మానేశాను అనమాట కరోనా వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు మండాలా ఆర్ట్ ఎందుకు నేర్చుకోవాలి, ఇదే నేర్చుకోవడం వల్ల మాకేంటి బెనిఫిట్ అని అంటారు అంటే అది కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. ఇవాళ రేపు పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. ఇది ఒక ఆర్ట్ అనమాట. అంటే ఆ ఆర్ట్ని చాలా రకాలుగా వినియోగించుకోవచ్చు అనమాట. ఎంత అంటే అసలు కాన్సన్ట్రేషన్ దాని మీద నుంచి కొంచెం తప్పిపోయినా పోతుందన్నమాట అది. అయితే ఇది మొన్న రీసెంట్లీ కంప్లీట్ చేశానండి. ఇది
ఇంకా 2 ఉన్నాయి ఇంట్లో చేశాను. ఫ్రీ హ్యాండ్ రావాలని. ఇది ఎంతైనా వచ్చు కానీ ఫ్రీ హ్యాండ్ రావాలి. దీనికి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి పిల్లలకి కూడా నేర్చుకోమని చెప్తున్నాను. ఇది ఆపర్చునిటీ కంపల్సరీ వాడుకోవాలి. ఫ్రీగా వస్తుంది కదండి. ఫ్రీగా అంటే ఎవ్వరు చెప్పరు అసలు. చాలా మాకు లక్కీ అన్నమాట ఇక్కడ శిల్పారామంలో. అందుకే అంత దూరమైనా వస్తున్నాం మేము ఇక్కడ నేర్చుకోవడానికి. తను వందన అండి. తను 2 months నుండి క్లాసెస్కి వస్తుంది. తను ఐటీ ఎంప్లాయీ, కాగ్నిజెంట్లో వర్క్ చేస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? హాయ్, నా పేరు వందన. బేసికలీ ఫ్రమ్ కర్ణాటక. ఒకరోజు ఇక్కడ విజిట్ చేయడానికి వస్తే ఈ ఆర్ట్ చాలా నచ్చింది. ఎంక్వైరీ చేస్తే ఫ్రీగా క్లాస్ ఇంతమందికి చెప్పిస్తుండడం నాకు చాలా నచ్చింది. దీని గురించి తెలుసుకుంటే మ్యామ్ దగ్గర ఏమన్నారంటే దిస్ ఇస్ మైండ్ కంట్రోల్. మనం స్క్రీన్ 5 days వర్క్ చేస్తూ అలా మళ్ళీ వీకెండ్స్లో మళ్ళీ మొబైల్ చూడడం ఇవన్నీ చేసే కల్లా కలర్ఫుల్గా ఇది చూస్తూ ఇది చేస్తుంటే స్క్రీన్ టైం తగ్గుతుంది. ఎస్పెషల్లీ మ్యామ్ ఫేస్ చూస్తేనే మీకు హ్యాపీనెస్ అలా వచ్చేస్తుంది. ఎందుకంటే ద మైండ్ కంట్రోల్ ఎలా చేసుకోవడం, పేషెన్స్ ఎలా ఉండడం ఇవన్నీ మ్యామ్ చూస్తేనే చాలు, నేర్పించడం అక్కర్లేదు. ఎందుకంటే ఇంతమందిని తను ఫ్రీగా క్లాస్ ఈ జనరేషన్లో నేర్పిస్తున్నారంటే చాలా అంటే చాలా పెద్ద విషయం. ఈవెన్ ఎవ్రీ వీకెండ్ తన పర్సనల్ టైం మాకు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్ లేకుండా చేస్తున్నారంటే రియలీ ఈ జనరేషన్లో ఇలా ఆర్ట్స్ అన్ని ముందుకు తీసుకురావాలని. ఇది చేసే వల్ల కలర్ఫుల్గా ఉంటుంది, మైండ్ కంట్రోల్ ఉంటుంది, స్క్రీన్ టైమింగ్ తగ్గుతుంది. అండ్ మ్యామ్ వల్ల పేషెన్స్ ఎక్కువ ఎలా ఉండాలి, సొసైటీలో కొంచెం ఫ్రెండ్స్ అవుతున్నారు ఇక్కడికి వచ్చి, బాగా అనిపిస్తుంది. నైస్, సీరియస్లీ, ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ. సో మనతో ఇంకొక స్టూడెంట్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. అసలు ఈ ఆర్ట్ ఏంటో తెలుసుకుందాం. సో చెప్పండి. హాయ్, ఐమ్ రమాదేవి. ఈ ఆర్ట్ పేరు వచ్చేసి లిప్పన్ ఆర్ట్. సో మేము ఈరోజే స్టార్ట్ అయ్యాము, Day 1. సో మ్యామ్ మంచిగా చెప్తుంది అని ఎలా అనిపిస్తుంది ఈ ఆర్ట్? చాలా హ్యాపీగా ఉంది. అంటే లిప్పన్ ఆర్ట్ అంటే ఏంటి ప్రత్యేకత? లిప్పన్ ఇట్లా మౌల్డ్ క్లేతో చేసుకొని ఒక మిర్రర్ లాగా చేసుకోవాలి. మీరు ఈ ఆర్ట్ని ఎక్కడ చూసి నేర్చుకున్నారు? మ్యామ్ దగ్గర నేర్చుకున్నాను. ఈ Day 1 నుంచి ఈరోజు వచ్చాను నేను కూడా. సో నెక్స్ట్ ఇంకొక ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఏం సజెస్ట్? మండల ఆర్ట్. మండల ఆర్ట్. ఓకే, ఇప్పుడు యూత్ ఎందుకు అందరూ మండల ఆర్ట్ వైపుకి వెళ్తుంది అని మీరేమనుకుంటున్నారు దాని గురించి? నాకు కూడా ఇంకా అంతగా తెలియదు, కానీ చూడడానికి కలర్ఫుల్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేర్చుకోవాలని నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంటాను. ఓకే, సో ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది మీ లైఫ్లో? నా ఫ్యాషన్ కెరియర్కి ఏమైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అయితే చాలా బెటర్. థ్యాంక్ యూ. అంటే మేడం, నిజంగా చెప్తున్నాను, మండల ఆర్ట్ అంటే ఒక ఆర్ట్ అంతే అని అనుకొని వచ్చాను. ఆ తర్వాత ఇక్కడ మీ స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు చాలా అంటే చాలా యూనిక్గా అనిపించింది. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో అలా కామ్గా అనిపించింది. సో థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ జనరేషన్లో అందరికీ ఇప్పుడు ఇలాంటివి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మన పాత పురాతనమైన ఏదైతే ఆర్ట్ ఫామ్ ఉందో, కళలు, అన్నీ బయటికి తీసుకురావాలి మీలాంటి టీచర్స్. సో అసలు ఇంత ఓపిక రావటం అనేది చాలా గొప్ప విషయం. 10 years అంటే మామూలు విషయం కూడా కాదు. యాక్చువల్గా నాకు 11 years బ్యాక్ బెల్స్ పాల్సీ వచ్చిందండి. సో అప్పుడు అలా వచ్చినప్పుడు అది సమ్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫేషియల్ నర్వ్ ప్యారలైజ్ అవుతుంది అని చెప్పారండి. అప్పుడు నేను స్టార్ట్ చేశాను. సో ఓం చాంటింగ్ వల్ల మన బాడీ కామ్ అవుతుంది అని, బయట మెడిటేషన్కి యోగాకి వెళ్ళడం వల్ల కామ్ అవుతుంది అని, ఇవన్నీ అప్పుడు రీసెర్చ్ చేశానండి. రీసెర్చ్ చేసి నేను మండల ఆర్ట్లు చేయాలి అని, మండల పెయింటింగ్ చేయాలని స్టార్ట్ చేశానండి. సో నేను అంతకుముందు ఆయిల్ పెయింటింగ్స్ చేసేదాన్ని, ఫేస్ స్కెచెస్ చేసేదాన్ని. అండ్ వన్స్ నాకు బెల్స్ పాల్సీ తర్వాత ఇలా చేయడం వల్ల మన స్ట్రెస్ తగ్గుతుంది, బాడీ అంతా కంట్రోల్లో ఉంటుంది అని మండల స్టార్ట్ చేశానండి. ఓకే, అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరితో మాట్లాడేసాం. వీఆర్ సో హ్యాపీ అండి. మీ గురించి తెలుసుకున్న తర్వాత అంటే చాలా కొత్తగా అనిపించింది. అండ్ వీఆర్ హ్యాపీ, అంటే కొత్త వాళ్ళు ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఒక కొత్త ఆర్ట్ని చూపిస్తున్నాం అనేది వీఆర్ సో హ్యాపీ అండి. సో నేను అలా సఫర్ అయింది, ఎవరు అలా సఫర్ అవ్వద్దు అనుకుంటున్నానండి. ఆ స్ట్రెస్ తీసుకోవడం వల్లనే ఇలా
ప్యారలైజ్ అవ్వడాలు, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటివి చాలా వింటున్నాను, హార్ట్ స్ట్రోక్స్. సో అలా అవ్వద్దు అని ఇలా నేను ఫ్రీగా ఆర్ట్ నేర్పిద్దాము, నా వల్ల ఎంతో అందరూ స్ట్రెస్ రిలీఫ్ అయినా చాలు అని ఈ జర్నీ స్టార్ట్ చేశాను. ముందుకు వచ్చారు కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది? నా హస్బెండ్ ఎస్బీఐలో చీఫ్ మేనేజర్ అండి, ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తారు. తను సపోర్ట్ వల్లే నేను ఇలా యాక్చువల్గా బయటికి వచ్చాను. అండ్ నా పాప వర్కింగ్ అండి, తను బీటెక్ అయిపోయింది, తను ఇప్పుడు జాబ్ చేస్తుంది. అండ్ నా బాబు ఐఐటి ఇండోర్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. ఓకే. సో నా పిల్లలు, నా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ వరకు రావటం, ఎంతో మందికి నేర్పించడం అనేది జనరల్గా ఈ పెయింటింగ్ సైడ్ ఆర్ట్ ఫీల్డ్స్లో కెరియర్ స్టార్ట్ చేయాలి, అందులో నిలబడాలి అనేది చాలా ఛాలెంజింగ్ అండి ఎవరికైనా. అలాంటిది మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకెళ్ళొచ్చండి. అండ్ అలాగే ఇప్పుడు శిల్పారామంలో నాకు స్పెషల్ ఆఫీసర్ గారి సపోర్ట్ దొరికింది, జిఎం గారి సపోర్ట్ దొరికింది. మనం ఒక మంచి పని చేస్తున్నాము అని బయటికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మనకు అన్నీ సమకూరుస్తాడండి. అదే ఇంకొకటి కూడా విన్నాను, మీరు తెలంగాణ స్టేట్లో మొట్టమొదటి మహిళా ఆర్ట్ ఫామ్ని తీసుకెళ్ళింది అని. సో అది ఏంటి, పూర్తి వివరాలు చెప్పగలుగుతారు? యాక్చువల్గా అది వివితాక అమృత్ మహోత్సవ్ అని ప్రెసిడెంట్ ఈవెంట్ అండి, అది ఆల్ ఓవర్ ఇండియా ఈవెంట్ అనమాట. సో ఈసారి వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేశారు, ఆర్గనైజ్ చేశారు. సో 22 ఆర్టిసన్స్ సెలెక్ట్ అయ్యారండి. అన్ని హ్యాండ్ క్రాఫ్ట్, హ్యాండ్లూమ్, ఇలా ఇండియా మొత్తం నుండి 22 ఆర్టిసన్స్ సెలెక్ట్ అయ్యారు. అందులో నేను ఒకరినండి. థ్యాంక్ యూ మ్యామ్. సో ద్రౌపది ముర్ము మేడంకి మనం ప్రజెంట్ చేయడం జరిగింది. తను మేడంకి చాలా నచ్చాయి. తను ఇలా స్టన్నింగ్గా చూస్తూ బౌత్ సుందరే అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అది ఆ లెవెల్కి వెళ్ళడం నాకు ఎంతో చాలా గర్వంగా ఉందండి. ఏంటి మేడం ఇవన్నీ డిస్ప్లేకి పెట్టేసారు? ఇవన్నీ సేల్ కోసం అండి. ఇవి అంటే శిల్పారామంకి విజిటర్స్ వస్తుంటారు కాబట్టి వాళ్ళందరూ ఇవి చూసి సేల్ పర్చేస్ చేసుకుంటారండి. అండ్ వాళ్ళకి కావాల్సినట్టుగా, క్లయింట్కి కావాల్సినట్టుగా వాళ్ళ కలర్ కాంబినేషన్స్ కానీ ఏవైనా నేను కస్టమైజ్ చేసిస్తాను అండి. మండల అంటే సర్కిల్ కాబట్టి నేను డిస్ప్లేలో అన్ని సర్కిల్ పెట్టానండి. స్క్వేర్ అయినా, రెక్టాంగిల్ అయినా, ఏ కలర్ కాంబినేషన్స్ అయినా, ఏ షేప్స్ అయినా నేను కస్టమైజ్ చేసిస్తాను. అలా కస్టమైజ్ చేసి ఇవ్వడానికి మీరు మీ టీం కూడా రెడీ ఉంటారు. పెయింటింగ్ పార్ట్ మొత్తం నేనే చూసుకుంటా అండి. మిర్రర్స్, వార్నిష్, బేస్ ప్రిపేర్ చేయడం, ఈ పార్ట్ అంతా నాకు హెల్పర్స్ ఉంటారండి. ఓకే. సో సక్సెస్ఫుల్గా మండల ఆర్ట్ అయితే చాలా అంటే చాలా పెద్దగా రన్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ బయటికి మౌత్ టాక్తోనే వెళ్తోంది, ఇంకా ఎక్కువ వెళ్తే మీ దగ్గర ఇప్పటివరకు నేను సేల్ చేసిన జస్ట్ మౌత్ పబ్లిసిటీ అండ్ శిల్పారామంలో డిస్ప్లే పీసెస్ కొనుక్కొని వెళ్ళేవారు. యూఎస్ఏలో, కెనడాలో అన్ని కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఆ సర్కిల్ నుండి ఆర్డర్స్ వస్తాయి. సో నేను ఇక్కడ ప్రాపర్గా ప్యాక్ చేసి డ్యామేజ్ అవ్వకుండా బయట కంట్రీస్కి కూడా షిప్ చేస్తాను అండి. ఇక్కడ ఇండియాలో కూడా పూణేకి, ఇప్పుడు మొన్న పూణేకి 2 పెయింటింగ్స్ షిప్ చేశాను. బాంబేకి వెళ్తాయి, మహారాష్ట్రలో ఎక్కడైనా వెళ్తాయి. అండ్ నార్త్ ఈస్ట్లో మొన్న ఒక పెయింటింగ్ అస్సాంకి పంపించాను. సో అలా మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతుంది. అంటే కొన్ని మండల ఆర్ట్స్ అనేవి మనకి వాల్స్ మీద కూడా వేయటం చూసాను. లైవ్గా వాల్స్ పైన కూడా వేస్తారండి, బట్ నేను ఇదే ప్రిఫర్ చేస్తానండి. సో మీలాంటి వాళ్ళు ఇంకెంతో మంది చాలా ముందుకు రావాలి. అండ్ ఇప్పుడు మీ నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంచిగా ట్రైన్ అవ్వాలి, కొత్త ఆర్ట్ని తీసుకొని వెళ్ళాలి. అండ్ మీ సిగ్నేచర్ చాలా క్యూట్గా ఉంది. అంటే యాక్చువల్గా పెయింటింగ్ ఉంటుంది. పెయింటింగ్ లో ఇది మీ సిగ్నేచర్? పెయింటింగ్ లో మిర్రర్ నా సిగ్నేచర్ అండి. సో కంటెంపరీ ఆర్ట్ కోసం ట్రై చేసి మిర్రర్ని యాడ్ చేశాను. సో థ్యాంక్ యూ అండి, మీతో మాట్లాడడం అలాగే ఈ ఆర్ట్ గురించి తెలుసుకోవడం నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ వీఆర్ సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అండ్ వెరీ హ్యాపీ. సో చూస్తున్నారు కదా మండల ఆర్ట్ ఎలా ఉందో. అండ్ ఇది మైత్రి గారి యొక్క సిగ్నేచర్. సో మనం మండల ఆర్ట్ని చూసాం, దాంట్లో స్టోన్ వర్క్ ఏదైతే మిర్రర్ కనిపిస్తుందో సో తన సిగ్నేచర్. ఇక్కడ డిస్ప్లేస్ కూడా చాలా మంది పెట్టారు. అండ్ ఈ డిస్ప్లేకి శిల్పారామం విజిటర్సే కాకుండా సొంతంగా ఎవరైనా నచ్చి కొనుక్కున్న వాళ్ళు కూడా సేల్లో అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఈ ఆర్ట్ని కొరియర్స్ అలాగే వీళ్ళు ఎక్కడి వరకన్నా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఎక్కడైనా షిప్మెంట్ అయితే వీళ్ళు చేయగలుగుతున్నారు. మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి శిల్పారామం వరకు వస్తే చాలు, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వీళ్ళందరూ నేర్పిస్తూ ఉంటారు.
ఉంటారు. ఎవ్రీ సాటర్డే సండే 4 PM to 7 PM వరకు ఈ ఆర్ట్ని అయితే నేర్పిస్తుంటారు. సో ఇప్పుడున్న స్ట్రెస్ నుండి బయటకు తప్పించుకునేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఒక ఆర్ట్ని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం మంచి ఆర్ట్ ఫామ్ అయితే మీకు ఒక ప్లాట్ఫామ్ లాంటిది అయితే దొరికేసింది. ఇక్కడ ఈ ఆర్ట్ని నేర్చుకుని ఈ స్ట్రెస్ నుండి అయితే బయటికి రావచ్చు. సో చూసారు కదా ఇవాల్టి మండల్ ఆర్ట్ స్టోరీ. మరో స్టోరీలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. సైనింగ్ ఆఫ్.